అందరికీ నమస్కారం అండి. మనకి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మహాక్షేత్రం ఒకటి. ఈ శ్రీశైల క్షేత్రాన్ని శ్రీగిరి పర్వతమని, శ్రీ పర్వతమని కూడా పిలుస్తారు. ఈ శ్రీ పర్వతంపై వెలిసిన శ్రీ మల్లికార్జునుడు అత్యంత మహిమ కలిగిన వాడు. ఆయన జ్యోతిస్వరూపుడు, భక్త సులభుడు, నిరంజనుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన తత్వమే ఆత్మతత్వం. సకల దేవతా క్షేత్రాలలో శ్రీశైలము ఎంతో మహిమాన్వితమైనది. ఇది మోక్షకాముకులకు ముక్తి క్షేత్రము, భోగకాముకులకు ఇది భవ్యక్షేత్రము. అందుకే శ్రీశైలము భూకైలాసం. ఇక్కడ శ్రీ మల్లికార్జునుడు తన అర్ధాంగి అయిన భ్రమరాంబాదేవితోటి కొలువై ఉంటాడు. శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలమని 3 సార్లు స్మరించిన, శ్రీపర్వతమని 3 సార్లు స్మరించిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారంటే ఈ క్షేత్ర మహిమ ఎటువంటిదో మనం తెలుసుకోవచ్చు. స్మరించిన వెంటనే ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రము శ్రీశైల మహాక్షేత్రము. ఈ దివ్యక్షేత్రంలోని శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని భక్తితో ఎవరైతే దర్శిస్తారో, త్రికరణ శుద్ధితోటి ఎవరైతే ప్రార్థిస్తారో వారు తమ కష్టాల నుంచి విముక్తులవుతారు. భక్తితోటి ఓం నమః శివాయ అంటూ ఆ మల్లికార్జున స్వామిని దర్శించిన వారికి శివతత్వము అతి సులభంగా అవగతమవుతుంది. ఈ క్షేత్రంలో వెలసిన దివ్య లింగాలన్నీ కూడా ఎంతో మహిమాన్వితమైనవి. ఈ దివ్య లింగాలను సేవించిన వారికి స్వర్గాపవర్గ సౌఖ్యాలన్నీ కూడా కరతలామలకమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్రీ పర్వతమే మహాదివ్యమైన లింగం. ఈ శ్రీశైల క్షేత్ర మహిమలన్నీ శివతత్వ ప్రబోధాలే. ఆదిశంకరాచార్యులు వారు అందుకనే శ్రీశైల క్షేత్రంలోనే శివానంద లహరిని ఎంతో రమ్యంగా, ఎంతో భక్తిగా రచించి మనకు అందజేశారు. ఇంత మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఒక భక్తుడు పడిన ఆరాటమే శ్రీశైల రగడ. ఇప్పుడు మనము ఆ శ్రీశైల రగడ గురించి తెలుసుకుందాం. మనకి ఎన్నో స్తోత్రాలు, శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వమంతా వ్యాపించిన విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడికి సంబంధించిన శ్లోకాలు అనంతము, అక్షయము. మనకు తెలిసిన శ్లోకాలు కొన్ని అయితే మరుగున పడి కాలగర్భంలో కలిసిపోయేవి మరికొన్ని. ఒక భక్తుడు తన ఇష్టదైవమైన శ్రీశైల మల్లికార్జున్ని దర్శించుకోవాలని పడిన ఆరాటంతో రచించినదే ఈ శ్రీశైల రగడ. ఆధునికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రయాణాలంటే చాలా తేలిక. అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్లే. కానీ పూర్వం రోజుల్లో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా, వెళ్ళాలన్నా గానీ పునర్జన్మ ఎత్తినట్లే. కాశీ యాత్ర, రామేశ్వరము ఇలా కొన్ని యాత్రలు చేయడం చాలా కష్టతరమైన రోజుల్లో ఏదైనా గానీ తీర్థయాత్ర చెయ్యాలంటే ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేర్చుకుని, ఉన్న పిల్లలకి మంచి చెడు చెప్పుకుని అప్పుడు వాళ్ళు కాశీ గానీ ఏదైనా యాత్రకి బయలుదేరేవారు. ఇలా యాత్రకు బయలుదేరిన వారు తిరిగి వస్తారన్న నమ్మకం కూడా లేదు ఆ రోజుల్లో. బహుశా ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పి ఈ శ్రీశైల రాసిన భక్తుడు తెలుసుకుని ఉండవచ్చు, లేదా అనుభవించి ఉండవచ్చు. అందుకని ఆ అనుభవంతోనే ఈ శ్రీశైల రగడని మానసికంగా దర్శించుకున్నట్లుగా భావించి ఆ శ్రీశైల క్షేత్ర మహిమని, ఆ యాత్రకి వెళ్లే మధ్యదారిలో తను చూసిన ప్రదేశాలని, తనకు కలిగిన భావాలని అన్నిటినీ ఈ శ్రీశైల రగడలో పొందుపరిచారు. అందులోనూ ముఖ్యంగా తను ఒక్కడూ వెళ్లకుండా ఈ శ్రీశైల యాత్రకి తన భార్య సమేతంగా పిల్లలతో కలిసి వెళ్లి మరీ సకుటుంబంగా దర్శించుకు వచ్చి రచించిన భక్తుడు ఆ పుణ్యాత్ముడు. ఎంతో పుణ్యం ఉంటే గాని, ఎంతో అదృష్టం ఉంటే గాని వినలేని ఆ శ్రీశైల రగడని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరమ్యం ముగ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడి నడిచితిని, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి, కంటిని శ్రీగిరి కన్నుల నిండా, వింటిని మహిమలు వీనుల నిండా, ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము, దారుని లోపల దౌతాచలమిది, మేరుని కంటే మిక్కుటమైనది, బ్రహ్మ నిర్మల భ్రైశృంగంబులు, నిర్మల మగు మాణిక్య కూటములు, కోటలు కొమ్మలు గోపురంబులు, తెరపిలేని బహుదేవాలయములు, పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు, పాటమైన పూదోటలు మిక్కిలి, మాటలు నేర్చిన మంచి మృగంబులు, కామధేనువు కల్పవృక్షములు, క్షేమకరంబగు చింతామణులు, అమృత గుండంబులు, కడునైష్టికమును కలిగిన విప్రులు, విడువక శంభుని వేడటి రాజులు, సంతత లింగార్చన కలిగిన శైవులు, శాంతులైన వేదాంతులు సిద్ధులు, గణగణ మోగటి గంటనాదములు, విజయఘోషయగు శంఖనాదములు, వీరశైవులు వీరాంగంబులు, సాధు బృందములు, కామిత భక్తులు, అగరుధూపములు, జపములు చేసటి జంగమోత్తములు, తపములు చేసటి తాపసోత్తములు, ప్రమదులు భక్తులు, శైవగణంబులు, గట్టిగా ఇది భూ కైలాసం అని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు, చలగుచు మడి వస్త్రంబులు కట్టితి, అనువుగ నుదుట విభూతి ధరిస్తి, పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి,
గురు కటాక్షమును గోప్యము చేసితి, గురుమంత్రమును జపము చేసితి, అకలంకుడనై ఆశ జయిస్తిని, శివ పంచాక్షరి మనసున నిలిపితి, శివతత్వమును పరిశీలన చేసితి, పంచేంద్రియంబులు పదిలము చేసితి, పంచముద్రల అభ్యాసము చేసితి, అంతర్ముఖుడనైతిని, నాద బ్రహ్మ నాదము వింటిని, లోపల తుమ్మెద నాదము వింటిని, వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు ఆ లోపల దీపము కంటిని, ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని, కంటికి ఇంపుగా పండు వెన్నెల విరిసిన షట్కమలంబులు షష్టలంబులు పిండాండంబుల బ్రహ్మాండము కంటిని, అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాజంసను పట్టితి, చాలా వేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలి సలిపితిని, మల్లికార్జున్ని మదిలో తలిచితి, ముందర భృంగికి మొక్కి వేడితిని, నందికేశ్వర్ని నమ్మి భజించితి, చండీశ్వర్నకు దండము పెట్టితి, మళ్ళీ మళ్ళీ మహిమను పొగుడుచు పెళ్ళారయ్యకు ప్రియముగా మృక్కితి, ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దపై, చూచితి నెవ్వరు చూడని లింగం చూచిత కేవల సుందరలింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆదితేజమగు ఐక్యలింగం, రాజితమైన విరాజిత లింగం, పూజనీయమగు పురాణలింగం, లింగము గనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని, లింగమందు మది లీనము చేసితి, జీవన్ముక్తుడనైతిని, అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జున్ని కోరి పూజించితి, దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి, దూర్జటికపుడు తుమ్మి పూలతో పూజిస్తిని, కమ్మని నైవేద్యము పెట్టితి, సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు, జై 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మశరణ్య, దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిదాన, ఎన్ని జన్మలు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని, ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్టమానసుడ గౌరీ రమణ, తామస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచవర్తనుడ నిత్యదరిద్రుడ, అత్యాశయుడను అజ్ఞాన పశువుని, చేయరాని దుశ్చేష్టలు చేసితి, బాయరాని మీ భక్తుల బాసితి, సంసారంబను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుము తండ్రి, ముల్లోకాలు ముంచెడి గంగను సలలితముగా జడధరిస్తివి, గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటుని తప్పక చంద్రుని తలధరిస్తివి, విన్నును చేతను కన్ను పూజకుని సన్నుతికెక్కి చక్రమునిచ్చితివి, ఆనాక శైల కుమారిక కోరిన మీదట సగము శరీరము ఇస్తివి, మూడు లోకములకు ముఖ్యము నీవే, మూడు మూర్తులకు మూలము నీవే, దాతవు నీవే, భ్రాతవు నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, బ్రహ్మము నీవే, సర్వము నీవే, పాలముంచుమిక నీట ముంచుమి పాలబడితినో పాలలోచన అనుచు ప్రణతులు నిడుచు ఈ శ్రీశైల రగడ చదివినా కలిగే ఫలితమేమిటంటే, కాలువలు త్రవ్వించి గన్నేరులు వేసి పూలు కోసి శివుని పూజించిన ఫలము, గంగిగోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము, ఆకలితోనున్న అన్నార్తులకు కమ్మని భోజనం ఇచ్చిన ఫలము, భీతితోనున్నట్టి కడు దీనులకు శరణిచ్చి రక్షించు విశేష ఫలము, అంతకన్నా ఫలము అధికమయ్యుండు. ఇదండి శ్రీశైల రగడ. వినడానికి చాలా బాగుంది కదా. అద్భుతమైన జానపద సరళి మనకి అందజేసిన రచనా శైలి. ఒక భక్తుడు తన మనసుతోటి ఎంత వేగంగా వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి అనేది ఆ దర్శన ఉత్కంఠంతా ఈ శ్రీశైల రగడలో కనిపిస్తోంది. మనసు ఉరకలు వేసి భగవంతుడి కోసం పరుగులు తీస్తుంటే మరి సాగే పదాల నడక కూడా ఎలా ఉంటుంది? భగవంతుడి దర్శనం కోసం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరాటంగా, ఆత్రంగా అంతా ఇంతా కూడా ఈ శ్రీశైల రగడలో కనిపిస్తుంది. భగవంతుణ్ణి చూడాలనుకోవడం కోసం మనసు పెట్టే పరుగంతా ఈ శ్రీశైల రగడలో కనిపిస్తుంది. ఆ శ్రీశైల మల్లన్నని దర్శించుకునే క్రమంలో తాను దారిలో చూసిన ప్రదేశాలు, పరిసరాలు, వింతలు, విశేషాలు అన్నిటినీ కూడా భక్తితో మేళవించి రచించిన జానపద గీతిక ఈ భక్తిమాలిక. వింటుంటే మనసు విహంగమై వినివీధిలో విహరిస్తూ ఉంటుంది. ఇది వినడానికి వీణుల విందుగా, పంచభక్ష పరమాన్నాలు తిన్నంత పసందుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్య లహరి, శివానంద లహరిలో ఉన్న సారమంతా ఈ శ్రీశైల రగడలోనే ఉంది. మనల్ని, మన మనసుని ఉత్తేజపరిచే ఈ శ్రీశైల రగడ మనకి లభించడం మనం చేసుకున్న పుణ్యం. వినడంతో మన జన్మ ధన్యం. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలన్న ఆర్తితో, భక్తితో రచించిన ఈ శ్రీశైల రగడ రచించిన భక్త మహాశయునికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈ శ్రీశైల రగడని పఠించి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము.